తీవ్రంగా ఉందో ఏ ఆలోచన పనిచేయదు, తెలివికి పొరలు కమ్ముతాయి. అంతవరకు తెలిసిన మంచి విషయాలు కూడా మర్చిపోయి కూడదు పని చేస్తాడు. అది మోహం. మదం అన్ని కోరికలు తీరుతున్నాయి. ఏది అనుకుంటే అలా నెరవేరుతుంది. చూసావా ఎంత గొప్పవాడో, ఏం అనుకుంటే చేయగలరు. అహంకారం వచ్చింది. ఒరే నువ్వు గొప్పవాడు అనుకుంటావు కనిపించేవాడా, నీకంటే వాడు ఇంకా గొప్పవాడు అని అనుకుంటే అని చెప్పారనుకోండి, మాత్సర్యం, అసూయ. కాబట్టి కావాలి అనే కోరిక చుట్టూ మనస్సు కావాలి కాస్తూ నిరంతరం తిరుగుతూ ఉన్నందువల్ల ఆ కామంలో నుంచి క్రోధం పుట్టింది, లోభం పుట్టింది, మోహం పుట్టింది, మదం పుట్టింది, మాత్సర్యం పుట్టింది. కాబట్టి కోరిక చాలా ప్రమాదకరమైనది. ఆ కోరికలో నుంచి నీ క్రూర మృగాలు పుట్టిన భయంకరమైన అరణ్యలాగా వస్తుంది. పరమేశ్వరా, నువ్వు ఎలాగూ కిరాతుడు కాబట్టి ఇక్కడే వేటాడవయ్యా. నా మనస్సులోకి వచ్చి నా మనస్సులో ఉండే అరిషట్ వర్గాలనే క్రూర మృగాలను వేటాడేవా. నీకు గొప్ప వేటగాడి అనే పేరు వస్తుంది, నాకు వీటి బెడదపోయి మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది. అందుకని నా మనస్సులోకి రావయ్యా. మనస్సు భయంకరమైన క్రూర మృగాలనే దుర్గుణాలున్న అరణ్యం అన్నారు. మనస్సే టీకారణ్యం అన్నారు. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళం.